इसमें तो 15 अलग अलग स्टाइल, जो पसंद आए ले लो। इसमें सबसे बड़ी बात यह है कि पूरी दुनिया का समस्या जो पोल्यूशन है वो 0 हो जाएगा। स्कूटर और मोटरसाइकिल बदल रहा है और जमाना भी बदल रहा है। ఈరోజు మనతో డాక్టర్ పిల్లి విద్యాసాగర్ గారు మనతో ఉన్నారు. వారు 2019లోనే ఇంటర్నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు. ఇంకా ఎలక్ట్రికల్ స్కూటర్ ద్వారా వాళ్ళు ఇంకా ప్రపంచానికి ఇంకా చాలా తెలియజేయాలనుకుంటున్నారు. సో వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారో చూసేద్దాం. నమస్కారం అండి. సో మీరు స్కూటర్స్ ఇలాంటివి ఎలక్ట్రికల్ స్కూటర్స్ తయారు చేశారంట కదా, అసలు అలా చేయాలని ఎందుకు అనిపించింది? మేము తయారీ కాదమ్మా, మేము యాక్చువల్లీ తెలంగాణ స్టేట్కి డీలర్షిప్ తీసుకున్నాం. దీని తయారీ వచ్చేసి ఢిల్లీ గుర్గాంలో రిసాలా ఎలక్ట్రిక్ మోటార్స్ అని చెప్పేసి కంపెనీ ఉంది. వాళ్ళు తయారు చేస్తున్న వెహికల్స్ ఇవన్నీ. అండ్ రిసాలా ఎలక్ట్రిక్ మోటార్స్లో 100% టీమ్ అంతా కూడా ఎక్స్ ఆర్మీ, మిలిటరీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్సెస్. దాని మెయిన్ CEO వచ్చి కూడా షీ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ పైలట్ ఇన్ ఎయిర్ ఫోర్స్, మిస్ ప్రేరణ చతుర్వేది. అండ్ వాళ్ళందరినీ చూసి నేను ఇది తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళు నన్ను పిలిచింది యాజ్ ఎ పీస్ అంబాసిడర్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఈ వెహికల్స్ని ప్రమోట్ చేయడానికి. నన్ను అక్కడికి పిలిచారు ఢిల్లీకి. నేను అక్కడికి వెళ్ళినాక చూసి ఈ వెహికల్స్ మన దగ్గర ఉంటే బాగుంటుంది, మన తెలంగాణలో ఉంటే బాగుంటుందని చెప్పేసి, నిజంగా చెప్పాలంటే నేను ఒక వెహికల్ కూడా చూడలేదు. వెహికల్ని కూడా చూడకుండానే వాళ్ళతో చెప్పారు నాకు ఈ వెహికల్స్ తెలంగాణలో రావాలి అంటే. దే హ్యావ్ అగ్రీడ్ ఫర్ ఇట్ అండ్ దే హ్యావ్ గివెన్ అస్. అండ్ ఆ తర్వాతే నేను వెహికల్స్ చూడడం జరిగింది. అండ్ దే ఆర్ ఎక్సలెంట్ వెహికల్స్, ఆసమ్ వెహికల్స్ ఒకటి కూడా. నూతన సంవత్సర శుభాకాంక్షలతో జర్మన్ టెక్నాలజీతో రిసాలా ఎలక్ట్రిక్ మోటార్ ప్రారంభించిన అవెలెట్ ఎలక్ట్రిక్ బైక్స్ తెలంగాణ జిల్లాలో డీలర్షిప్ కోసం సంప్రదించండి 7672037378. మీకు ఈరోజు మన భారతదేశంలో ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ చూసుకుంటే గత 5 సంవత్సరాలుగా మన భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. కానీ ఈ 5 సంవత్సరాలుగా ఉన్నాయి కూడా లెడ్ ఆక్సైడ్ వెహికల్స్. బ్యాటరీ వచ్చేసి లెడ్ ఆక్సైడ్ బ్యాటరీ. మన కార్లలో ఏదైతే పెద్ద పెద్ద బ్యాటరీ ఉంటుందో అలాంటిది పెద్ద సైజ్ బ్యాటరీస్ తోటి చేసే లెడ్ ఆక్సైడ్ బ్యాటరీస్. వీటికి ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉండాలి. ఆ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర మాత్రమే 6 నుంచి 8 గంటల ఛార్జింగ్ చేస్తే మనకు ఒక 60-70 కిలోమీటర్లు తిరిగే బ్యాటరీ తయారవుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన కొత్త బ్యాటరీస్ ఎట్లంటే లిథియం అయాన్ బ్యాటరీస్. ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ ఎట్లాంటివి అంటే మన మొబైల్లో ఏదైతే బ్యాటరీ ఉందో సేమ్ బ్యాటరీ దీంట్లో కూడా ఉంది. కానీ వీటికి కూడా ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది కదా. రొటీన్ మొబైల్ ఛార్జింగ్ ఎలా అయితే చేసుకుంటామో 5 amps ఛార్జింగ్ యూనిట్ చేసుకుంటామో దీనికి కూడా అలానే ఛార్జ్ చేసుకోవచ్చు. ఎలాంటి స్పెసిఫిక్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్స్ కానీ ఛార్జర్ యూనిట్స్ కానీ ఏమీ అక్కర్లేదు. మన మొబైల్ ఎలాగైతే గోడలో ఉన్న ప్లగ్లో పెట్టుకొని చేసుకుంటాము, ఇది కూడా అంతే 5 amps ఈజియెస్ట్ ప్లగ్తో చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఇంకొక సౌకర్యం కూడా ఉంది. ఈ బ్యాటరీ వచ్చేసి 6 నుంచి 7 కిలోలు ఉంటుంది. एवोलेट स्कूटर और मोटरसाइकिल ये पेट्रोल से नहीं इलेक्ट्रिसिटी से चलता है। ये हम सुने कि कोई फौजी भाइयों ने मिलकर ये स्कूटर और मोटरसाइकिल बनाया। ये हमारे देश की सेना, वो क्या कहते हैं, वेटरन लोग। इसमें लड़कियों के मॉडल है कि नहीं? है ना। మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి లేదా విల్లాస్ ఉన్నాయి. వీటిలలో మన బయట పార్కింగ్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఓకే. కానీ అదే అపార్ట్మెంట్స్లో ఉన్నారు, వాళ్ళకి అక్కడ ఒక ఛార్జింగ్ పాయింట్ కావాలంటే కష్టం. మిగతా అపార్ట్మెంట్ రెసిడెంట్స్ ఒప్పుకోకపోవచ్చు. దీనికోసం ఈ బ్యాటరీని డిక్కీలోంచి తీసుకొని హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళండి, మీ ఫ్లాట్కి తీసుకెళ్ళండి, ఫ్లాట్లో ఛార్జింగ్ చేసుకొని తీసుకొచ్చుకొని పెట్టుకోండి. इसमें तो 15 अलग अलग स्टाइल, जो पसंद आए ले लो। इसमें सबसे बड़ी बात यह है कि पूरी दुनिया का समस्या जो पोल्यूशन है वो 0 हो जाएगा। स्कूटर और मोटरसाइकिल बदल रहा है और जमाना भी बदल रहा है। బై ప్రొఫెషనల్ మీరు డాక్టర్ అయితే వీటి సైడ్ వెళ్ళాలని ఎందుకు అనిపించింది? ఈజ్ ఇట్ ఇన్స్పిరేషన్గా ఏమన్నా ఉన్నాయా? యా, తప్పకుండా. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏ పెట్రోల్ వెహికల్ తీసుకున్నా
ఆ డీజిల్ వెహికల్ తీసుకున్నా ఎంత కాలుష్యం వస్తుంది. సౌండ్ కాలుష్యం అనుకోండి, వాయు కాలుష్యం అనుకోండి, ఇలా రకరకాల కాలుష్యాలతోటి మనందరం ఎంత బాధపడుతున్నామో తెలుసు. మీరు ఈరోజు భారతదేశంలో చెక్ చేస్తే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఈ కాలుష్యంతో బాధపడుతున్న వాళ్ళు. ఈ కాలుష్యాన్ని పోగొట్టాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ పెట్రోల్ వెహికల్స్ని, డీజిల్ వెహికల్స్ని తగ్గించాలి యూసేజ్. ఈ తగ్గించిన రోజు ఆటోమేటిక్గా కాలుష్యం తగ్గిపోతుంది. మీరు ఏ పెట్రోల్ వెహికల్ అని తీసుకోండి, మినిమం టు మినిమం కార్బన్ మోనాక్సైడ్ దగ్గర నుంచి ఎమిట్ చేస్తాయి. అండ్ ఈ కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ మన ఊపిరితిత్తుల్లో చేరి, కార్బన్ డైఆక్సైడ్ కూడా మన ఊపిరితిత్తుల్లో చేరి మన ఊపిరితిత్తుల్ని ఎలా పాడు చేస్తున్నాయి మనందరం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఎన్నో శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధులన్నిటికీ ఇదొక్కటే మనకి సరైన సదావకాశం ఫ్యూచర్లో ఇట్లాంటి పొల్యూషన్ ఉండకపోవడానికి. అందుకోసమే నేను డాక్టర్ అయింది కూడా ఇలాంటి ప్రొఫెషన్లోకి రావడం జరిగింది. నిజం చెప్పాలంటే నీకు ఇంతకు చెప్పాను, నేను ఈ వెహికల్స్ చూడకుండానే ఇవి తీసుకోవాలని అనుకున్నాను. తీసుకోవాలనుకొని హైదరాబాద్కి రాగానే వీళ్ళిద్దరు నా పార్ట్నర్స్, వెంకటేష్ అలాగే మల్లికార్జున్ గౌడ్, అలాగే ఇంకో పార్ట్నర్ గారు కూడా ఉన్నారు, ఆంజనేయ ప్రసాద్ గారు అని చెప్పేసి. వీళ్ళందరూ నా క్యాజువల్ ఫ్రెండ్స్. వచ్చి నేను చెప్పాను ఇలా చూసి వచ్చాను, ఇలా తీసుకుందాం అనుకుంటున్నాను అంటే వీళ్ళు ముగ్గురు కూడా డాక్టర్ గారు మీరు అదెంతో మంచిదైతేనే మీరు దాంట్లో దిగుతారు. అలా దిగారు అని అంటే ఒక మంచి కారణంతో దిగారు అని అంటే మేము కూడా మీతో ఉన్నాం, మేము కూడా మీతో జాయిన్ అవుతామన్నారు. అసలు ఏ డీటెయిల్స్ డిస్కస్ చేయలేదు మేము ఈరోజు కూడా. ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, ఇవి ఏమి డిస్కస్ చేయలేదు వీళ్ళు. నేను చెప్పిన ఆ ఒక్క పాయింట్ వినే ఇమీడియట్ దే యాక్సెప్టెడ్. అండ్ నేను వాళ్ళ ముగ్గురికి కూడా ఎప్పుడు రుణపడి ఉంటాను ఈ ఆస్పెక్ట్లో. డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు కదా, సో ఈ వెహికల్ మామూలు నార్మల్ లో క్లాస్ పీపుల్ తీసుకునేటట్టు విధానంగా ఉందా, లేకపోతే హై బడ్జెట్లో ఉన్నాయా స్కూటర్స్ కూడా? ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏవైతే ఉన్నాయో మన భారతదేశంలో ఉన్న స్కూటర్స్ అన్నిట్లోకెల్లా చీపెస్ట్ వెహికల్స్, చీపెస్ట్ ఇంతకంటే చీప్ వెహికల్స్ మీకు ఎక్కడా లేవు. యాక్చువల్గా దీంట్లో 2 రకాల బ్యాటరీలు ఉన్నాయి. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, లెడ్ ఆక్సైడ్ బ్యాటరీ ఉంది, లిథియం అయాన్ బ్యాటరీ. లెడ్ ఆక్సైడ్ బ్యాటరీ 45,000 నుంచి స్టార్ట్ అవుతాయి, లిథియం అయాన్ బ్యాటరీ 50,000 నుంచి స్టార్ట్ అవుతాయి. 50,000 నుంచి 70,000 వరకే, అంతే. అంతకంటే మీరు ఏ వెహికల్ అన్నా 70,000 కంటే చీపర్ది పెట్రోల్ కానీ డీజిల్ కానీ వెహికల్ ఉందా చెప్పండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఏ వెహికల్ కూడా లేదు. అలాగే ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో కూడా ఇంత చీపెస్ట్ వెహికల్స్ లేవు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో జర్మన్ టెక్నాలజీతో రిసాలా ఎలక్ట్రిక్ మోటార్ ప్రారంభించిన అవెలెక్ ఎలక్ట్రిక్ బైక్స్ తెలంగాణ జిల్లాలో డీలర్షిప్ కోసం సంప్రదించండి 7672037378. సో మీరు ఇవి తెలంగాణకే కాకుండా మిగతా ఇంకా ఫర్దర్ స్టేట్స్కి కూడా ఏమన్నా డిస్ట్రిబ్యూట్ చేయాలని ఏమన్నా అనుకుంటారా? మేం కాదు, ఢిల్లీ టీం చేస్తుంది. లాస్ట్ వీక్లోనే జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా టైఅప్ చేసుకున్నారు వాళ్ళు. అలాగే ఆల్రెడీ ఇప్పటికీ మహారాష్ట్ర టైఅప్ అయిపోయింది, గుజరాత్ టైఅప్ అయిపోయింది, దెన్ మన చండీగఢ్ టైఅప్ అయిపోయింది. చండీగఢ్లో మహారాష్ట్రలో ఆల్రెడీ లాస్ట్ 7-8 months నుంచి సేల్స్ కూడా అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ నేను వీళ్ళది 2019 సెప్టెంబర్లో వెళ్ళి మాట్లాడి రావడం జరిగింది. అండ్ అలాగే మేము ఈ లాస్ట్ ఏప్రిల్లో 2020 ఏప్రిల్లో మనం రాష్ట్రంలో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఆ రోజు ఆల్మోస్ట్ మాకు 5-6 జిల్లాల డిస్ట్రిబ్యూషన్స్ కూడా రెడీ అయిపోయారు. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ నుంచి రెడీ అయిపోయారు డీలర్షిప్స్ తీసుకోవడానికి. కానీ అనుకోని కారణాల వల్ల ఈ కోవిడ్ మూలంగా అంతా మళ్ళీ రీబ్యాక్ అయ్యింది. లాస్ట్ మంత్ నుంచే మళ్ళీ మేము వర్క్ స్టార్ట్ చేసాము, కోవిడ్ది కొంచెం రిలీజ్ అవ్వగానే. అండ్ ఈరోజు ఆల్రెడీ మాకు 4 districts కన్ఫర్మ్ రెడీ అయిపోయారు. ఆల్రెడీ అడ్వాన్సెస్ కూడా ఇచ్చేసారు. స్పెషల్లీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. एवोलेट स्कूटर और मोटरसाइकिल ये पेट्रोल से नहीं इलेक्ट्रिसिटी से चलता है। ये हम सुने कि कोई फौजी भाइयों ने मिलकर ये स्कूटर और मोटरसाइकिल बनाया। ये हमारे देश की सेना, वो क्या कहते हैं, वेटरन लोग। इसमें लड़कियों के मॉडल है कि नहीं? है ना। మండల్ డీలర్షిప్స్ కూడా చేస్తున్నాం. రీజన్ చెప్తాను దాని వెనకాల. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఒక వెహికల్ని నా దగ్గర నుంచి కొనుక్కొని వెళ్ళాడు హైదరాబాద్ నుంచి. ఆ పర్సన్ ఒక 75 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరం వెళ్ళినప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆ చిన్న ప్రాబ్లానికి కూడా అతను ఎక్కడ దగ్గర మెకానిక్ వెళ్ళాడు,
మన ఎక్కడుందా అని చూస్తారు. అంతే, కరెక్ట్. ఎందుకు అని అంటే ఈవెన్ ఒక పంక్చర్ జరిగినా కానీ ఈ వెహికల్స్లలో ఇదేదో కొత్తది, పంక్చర్ వాడి దగ్గరికి వెళ్ళకూడదు, నేను మళ్ళీ కంపెనీ షోరూమ్కి వెళ్ళి చేయించుకోవాలన్న ఫీల్ అవుతాడు తప్పించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అలాంటి పరిస్థితులలో మనం ప్రతి మండల్లో ఇట్లాంటి షోరూమ్ స్టార్ట్ చేస్తే ఆ సర్వీస్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఆ సర్వీస్ ఇవ్వాలన్న దృక్పథంతో మేము ఈ మండల్ డీలర్షిప్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. इसमें तो 15 अलग अलग स्टाइल, जो पसंद आए ले लो। इसमें सबसे बड़ी बात यह है कि पूरी दुनिया का समस्या जो पोल्यूशन है वो 0 हो जाएगा। स्कूटर और मोटरसाइकिल बदल रहा है और जमाना भी बदल रहा है। ప్రతి మండలానికి మినిమం ఒక షోరూమ్ స్టార్ట్ చేస్తాం. మండలానికి కింద కూడా ఇంకా ఫ్యూచర్లో కుదిరితే ఒకవేళ మండలం పెద్దదైతే కనుక ఇంకా దాంట్లో కూడా సబ్ డీలర్స్ కూడా పెడతాం. సో దట్ మన దగ్గర కొనుక్కున్న వెహికల్ ఎక్కడ ప్రాబ్లం వచ్చినా దాన్ని సర్వీస్ ఇవ్వాలి. మనం అమ్మడం అన్నది గొప్ప కాదు, అమ్మిన తర్వాత వాళ్ళకి లైఫ్ లాంగ్ మనం సర్వీస్ ఇవ్వడం అన్నది ఇంపార్టెంట్. అందుకోసం చేస్తున్నాం. అలాగే ఈ మండల్ డీలర్స్ని కానీ డిస్ట్రిక్ట్ డీలర్స్ని కానీ ఇంతమంది ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే మీరు చూస్తున్నారు ఆల్రెడీ మార్కెట్లో రకరకాల ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చి ఉన్నాయి. కానీ మీరు చూస్తే ఎక్కడో ఒక చోట ఒక షోరూమ్ ఉంటుంది, హైదరాబాద్లో ఒక షోరూమ్ ఉంటుంది, ఇంకో ఖమ్మంలో ఒక షోరూమ్ ఉంటుంది. కానీ అలా కాదు, ఎప్పుడైతే మార్కెట్ నిండా మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా మీకు ఎవోలెట్ అన్నది కనిపిస్తే చాలు, అదే ఆటోమేటిక్ మార్కెటింగ్. ఎలక్ట్రికల్ అంటారు కదా, ఇఫ్ చాలా ఎలక్ట్రికల్ వాటికి కరెంట్ షాక్స్కి వీటికి చాలా దూరంగా ఉండాలంటారు కదా, బట్ ఇది స్కూటర్. ఇంకా మనం ట్రావెలింగ్ ప్లేసెస్ చాలా లాంగ్ ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ రైనీ సీజన్స్లో ఇలాంటి సీజన్స్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా ఆ స్కూటర్ వల్ల? మీకు వెరీ క్లియర్గా చెప్తున్నాను. ఒక 2 feet వాటర్ ఉందనుకోండి, ఆ వాటర్లోంచి రెగ్యులర్ ఏ స్కూటర్ ఉన్న పొమ్మనంటే అది ఆగిపోతుంది, అక్కడే కరెంట్ ప్లగ్లోకి నీళ్ళు వచ్చి ఆగిపోతుంది. నేను ధైర్యం చెప్తున్నాను, 2 feet కాదు 3 feet వాటర్లో తీసుకొని వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. బట్ అది ఆల్రెడీ మేము ట్రై చేసింది కూడా. బ్యాటరీ ఛార్జ్ కదా, సో ఏమి కాదు. నాకు ఒకవేళ చూసే వాళ్ళకైనా అరే ఇది వాటర్ సీజన్లో వెళ్తే చాలా కష్టమవుతుంది, వీ హ్యావ్ టు పర్చేసా అని ఒక అటువంటి ఏ ప్రాబ్లం లేదు. హ్యాపీగా మేము మన 3 feet వాటర్లో కూడా నడిపి చూసాం, నడిపించాం. నూతన సంవత్సర శుభాకాంక్షలతో జర్మన్ టెక్నాలజీతో రిసాలా ఎలక్ట్రిక్ మోటార్ ప్రారంభించిన అవెలెట్ ఎలక్ట్రిక్ బైక్స్ తెలంగాణ జిల్లాలో డీలర్షిప్ కోసం సంప్రదించండి 7672037378. సో బై ఇది వదిలేస్తే బై ప్రొఫెషనల్గా మీ గురించి మాకు మా ప్రేక్షకులకు ఏమన్నా లైక్ మీరు 6000 పోస్ట్ మార్టమ్స్ చేశారన్నారు కదా, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్, లైక్ ఎలా ఉంది మీ డైలీ లైఫ్? నేను మన హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లోనే వర్క్ చేశాను. నేను 1998 నుంచి 2004 వరకు. ఈ పీరియడ్లో, ఈ వెరీ షార్ట్ పీరియడ్లో నేను ఆ 6000 పోస్ట్ మార్టం చేయడం జరిగింది. నేను అంతగానో చేయడానికి మా గురువు గారు, అప్పుడులో నా హెచ్ఓడి గారు డాక్టర్ నారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ప్రోద్బలం, ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ మూలనే నేను అలా చేయగలిగాను. ఈరోజు కూడా నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే ఆయన ఇచ్చిన భిక్షే నాకు. ఎలా అయితే వాల్మీకి ఉన్నాడు, గజదంగగా ఉన్న వాల్మీకి ఎలా అయితే అలా మారిపోయారో నేను అలాంటి ఆయన చేయి పడకంటే ముందు నేను గజదొంగ కంటే ఎక్కువ, మెడికల్ కాలేజ్లో కూడా అంతకంటే ఎక్కువ నేను. కానీ ఆయన చేతి కిందకు వచ్చిన తర్వాత అసలు ప్రపంచం అంటే ఏంటన్నా తెలుసుకున్నాను. ఈరోజు నేను ఆల్ ఓవర్ ఇండియా నోన్ పర్సనాలిటీ, మెడికల్ కాలేజెస్లో ఆల్ ఓవర్ ఇండియా నోన్ పర్సనాలిటీ. ఎవరైనా ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలి అనుకుంటే నన్ను కన్సల్ట్ చేస్తాను. చాలామంది కన్సల్టెంట్స్ ఉన్నారు, దాంట్లో ప్రిఫర్డ్ కన్సల్టెంట్ నేను ఈరోజు ఈ స్టేజ్లోకి వచ్చాను అంటే ఆయన ఇచ్చిన భిక్ష నాకు. అందరికీ పోస్ట్ మార్టం అంటే లైక్ బాడీని కట్ చేసేయాలి, అన్ని పార్ట్స్ చూడాలంటారు కదా. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ హౌ యూ ఆర్ డూయింగ్ దట్ అన్నప్పుడు మీ ఫీలింగ్ లైక్ భయం వేసిందా, లైక్ గూస్ బంప్స్ వచ్చేసాయా, ఎలా అనిపించింది? నేను ఫస్ట్ పోస్ట్ మార్టంకి వెళ్ళింది అంటే ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు 1-2 పోస్ట్ మార్టమ్స్కి వెళ్ళాం, పెద్ద అంతేది కాదు. నేను ఎండి పీజీ 1998 May 1st జాయిన్ అయ్యాను.
నేను 98లో మే 1 జాయిన్ అయినంత ముందు 4 సంవత్సరాల వరకు నా డిపార్ట్మెంట్లో ఎవరు పీజీ జాయిన్ కాలేదు, నేనే జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అవుతుంటే కూడా ఆ రోజు ఉన్న ప్రొఫెసర్స్ అందరూ కూడా చాలామంది, నువ్వు దీంట్లోకి ఎందుకు వస్తున్నావు, నీకు వేరేవన్నీ అవైలబుల్ ఉండగా ఇందులోకి ఎందుకు వస్తున్నావు, పాడు చేసుకుంటున్నావు నీ లైఫ్, అందులోనే అవి తీసుకో అని చెప్పాను. నేను ఆఖరికి వద్దు అని చెప్పి తీసుకొచ్చిన రోజు కూడా నాకు ఇప్పటికీ గుర్తు. డాక్టర్ సురేందర్ రెడ్డి గారు అని చెప్పేసి మా సెకండ్ ప్రొఫెసర్ నారాయణ రెడ్డి గారు, నీకు చెప్తే బుద్ధికెక్కదా, బుర్ర లేదా నీకు, ఎందుకు వచ్చావు దీంట్లోకి అని చెప్పాను. లేదు సార్, నాకు ఇందులోనే ఉండాలి అని వచ్చాను. అండ్ వచ్చిన రోజే అందరూ ఒక నెల రోజులు 2 నెలల తర్వాత కాస్త అలవాటు అయినాక మెల్లగా మార్చికి వెళ్ళడం మొదలెడతారు. నేను మే 1 జాయిన్ అయ్యాను, అదే రోజు మార్చికి వెళ్ళిపోయాను. డాక్టర్ మహేందర్ రెడ్డి గారితో పాటుగా మార్చికి వెళ్ళాను. ఆయన పోస్ట్మార్టమ్స్ ఎలా చేయాలో చూపించారు. ఆ తర్వాత చెప్పే కదా 4 సంవత్సరాల నుంచి ఎవరు పీజీస్ లేరు అనేటప్పటికీ ఉన్న 3 ప్రొఫెసర్లకి, 2 అసోసియేట్ ప్రొఫెసర్లకి నేనే ముద్దు బిడ్డలు అంటాడు. ఎవరు మార్చికి వెళ్ళినా వాళ్ళతో పాటు నేను మార్చికి వెళ్ళేవాడు. అంటే ఆల్మోస్ట్ వారంలో 5 రోజులు మార్చిలో ఉండేవాడిని. అలా పోస్ట్మార్టమ్స్ చేసేవాడిని. అండ్ నా క్వాలిఫికేషన్ అయిన తర్వాత నేను చేసిన 6000 పోస్ట్మార్టమ్స్ అది మా నారాయణ రెడ్డి గారి మూలంగా. మా డిపార్ట్మెంట్లో ఎట్లా అంటే ఎవరైనా సరే వారానికి ఒకసారి మార్చికి వస్తారు. రొటేషన్ డ్యూటీ ఉంటుంది, మండేనో ట్యూస్డేనో వెడ్నెస్డేనో ఉంటుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలతో జర్మన్ టెక్నాలజీతో రిసాలా ఎలక్ట్రిక్ మోటార్ ప్రారంభించిన అవెలెట్ ఎలక్ట్రిక్ బైక్స్ తెలంగాణ జిల్లాలో డీలర్షిప్ కోసం సంప్రదించండి 7672037378. నేను 365 days మార్చురీ 24/7. ఆ రోజు డ్యూటీలో ఉన్న డాక్టర్ కొంచెం లేట్గా వచ్చినా, కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయినా కేసెస్ నేను చేసి, అలాగే ఆ డాక్టర్ ఏమైనా బిజీగా ఉన్నారు కేసు చేయడానికి, ఇంకో కేసులో బిజీగా ఉన్నారు నేను చేసేవాడిని. అలా నేను అన్ని కేసెస్ చేయడం జరిగింది. అలాగే అర్ధరాత్రి పూట ఏదైనా కేసు వచ్చింది, ఇంపార్టెంట్ విఐపీ కేసు, యూజువల్గా ఆఫ్టర్ 5 o'clock చేయం, కానీ సమ్ విఐపీ కేసెస్ లేదా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తున్న కేసెస్లో మేము చేసేవాళ్ళం. నైట్ టైం కూడా చేసేసేవాడిని. 2019లో మీరు అవార్డు తీసుకున్నారు కదా, హౌ యూ ఆర్ ఫీలింగ్ అబౌట్ దట్ అవార్డ్? అనుకోకుండా స్పెషల్లీ చెప్పాలంటే ఈ వెంకటేష్ ఇట్లాంటి వాళ్ళ మూలంగానే నేను పబ్లిక్ యాక్టివిటీస్లోకి ఎక్కువ వస్తుంటాను. అలాగే పబ్లిక్స్కి బాగా ఫ్రీ హెల్త్ క్యాంప్స్ చేయడం కానీ, తెలంగాణ ప్రజలకు మంచి ఒక అవకాశం అండి. రిసాలా ఎలక్ట్రిక్ వారు గ్రూప్ తయారు ఎలక్ట్రిక్ వెహికల్స్ తెలంగాణ డిస్ట్రిక్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ వెహికల్స్ మన రాబోయేదానికి ఎంతో మంచి చేస్తారని చెప్పి మేము భావిస్తూ, అదేవిధంగా ఎంతో మనీ సేవ్ అవుతుందని చెప్పి మేము చాలా ఆశిస్తున్నామండి. సో సాగర్ గారితో పాటు మీరు కూడా డిస్ట్రిబ్యూటర్స్ అని చెప్తున్నారు. సో సాగర్ గారు మీకు ఈ ఐడియా చెప్పినప్పుడు అంటే హౌ యూ ఫీల్, లైక్ చేసేద్దాం, చేస్తే ఏమన్నా మనకేమన్నా అనిపిస్తుందా అని ఇలా ఏమన్నా అనుకున్నారా? చాలా మంచిగా అనిపించారు. మాకు డాక్టర్ గారు చెప్పారు, ఇట్లా ఉంది మల్లికార్జున గారు, మనం చేద్దామని సార్ 100% మంచి డిసిషన్ తీసుకున్నారు మీరు. ఇది మన యావత్ తెలంగాణ ప్రజలకు మంచి అవకాశం ఇది. ఎందుకంటే ఇప్పుడున్న కాలుష్యము, మన సిటీ హౌస్ ఎంత కాలుష్యం ఉంది, ప్రజలకు ఎంత అనారోగ్యం పాలవుతారు. అదే అడ్వర్టైజ్ కూడా మనకి ఇప్పుడు ఉన్న ఎంప్లాయీస్ బట్టి, ఇప్పుడు గవర్నమెంట్ సర్వెంట్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీ కానీ అతి తక్కువ ఖర్చు ఇది. ఇది 2 రూపీస్ to 4 రూపీస్ పర్ పడుతుంది వాళ్ళకు. ఎవ్రీ మంత్ వాళ్ళకి మనవి ఎంతో సేవ్ జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, ఇంత స్టూడెంట్స్ ఖర్చులు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎంతో ఖర్చులు ఉన్నాయి, ఖర్చులకు అన్నిటి మీద మంచి చేపుతుందని చెప్పి ఆశిస్తున్నాం. సో మీరు ఎలా అనుకున్నారు? మా డాక్టర్ సాబ్ ఇక చెప్తుంది మేము ఓకే, ఇక దానికి కాదనము. ఎందుకంటే నేను ఒక విలేజ్ సర్పంచ్ని. ఓకే. అయితే మా సార్ అక్కడ వెంచర్ ఉందన్నమాట, వెంకటేష్ ఇట్లా ఉంది, పలాంది ఉంది, చేద్దాము, పొల్యూషన్ లేదు నీ వెహికల్ ఇది కాబట్టి దీనికి అతి ఖర్చు తక్కువలో వస్తుంది కాబట్టి జనాలకు కూడా మంచిగా యూజ్ అవుతుంది, మరి నువ్వేమంటావు అంటే నన్ను అడిగాను. సార్ దానికంటే ఇంకా బెస్ట్ ఏమో ఉన్నా సార్, ఈ కరోనా టైంలో అంత మంచి వెహికల్ తీసుకురావడము, జనాలకు ఉపయోగపడము, ఫైనాన్స్ ఒక 2 ఏళ్ళు ఫైనాన్స్ పెట్రోల్ వెహికల్ మీద చూసుకుంటే 2 ఏళ్ళు ఫైనాన్స్ కట్టుకుంటే పెట్రోల్ ఖర్చుతోటే వెహికల్ ఫ్రీ అయిపోతుంది. ఇంత మంచి టైంకి ఎవరికి ఇస్తాం సార్ మనము, చాలా మంచి ఐడియా సార్ అంటే చెప్పి. సో లాస్ట్గా మీ మెసేజ్, లైక్ మీ ఎలివేటర్ స్కూటర్ గురించి ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో చెప్పేస్తారా?
సౌకర్యవంతంగా అలాగే సులువుగా, మూడో పాయింట్ చీపెస్ట్గా, అతి తక్కువ ధర కొనుక్కునేటప్పుడు అలాగే వాడుకునేటప్పుడు కూడా అతి తక్కువ ధర. మీ జోబులోని డబ్బులు ఎక్కడికి పోవు, మీ దగ్గరే ఉంటాయి. హ్యాపీగా మీ పని మీకు జరిగిపోతుంది. ఇంతకంటే చీపెస్ట్ వెహికల్స్ మీకు ఎక్కడ దొరకవు, ఇంతకంటే కంఫర్ట్ వెహికల్స్ కూడా ఎక్కడ. అన్ని వెహికల్స్ కంటే మా మోడల్ వెహికల్స్ చూడడానికి ఎంత అట్రాక్షన్ వెహికల్. एवोलेट स्कूटर और मोटरसाइकिल ये पेट्रोल से नहीं इलेक्ट्रिसिटी से चलता है। ये हम सुने कि कोई फौजी भाइयों ने मिलकर ये स्कूटर और मोटरसाइकिल बनाया। ये हमारे देश की सेना, वो क्या कहते हैं, वेटरन लोग। इसमें लड़कियों के मॉडल है कि नहीं? है ना। లైక్ దట్ ఈజ్ అట్లా ఫోటోగ్రఫీ అనేది చూడడానికి చాలా మంచి వెహికల్. సో చూసారు కదండి, ఇలాంటి చీపెస్ట్ అండ్ సేఫెస్ట్ వెహికల్ ఇంకా ప్రపంచంలో ఏది ఉండదు అంటున్నారు. సో మీకు చాలా నచ్చుతుందని మేము కూడా కోరుకుంటున్నాం. నచ్చిస్తే ఎమ్మటే కొనేసేయండి. ఓకే, ముందు ముందు కూడా చాలా వచ్చేది ఉంది. ఇంకా వెహికల్, ఇంకా బైకులు వచ్చేట్టు ఉన్నాయి, ఆటోలు వచ్చేట్టు ఉన్నాయి. ఈరోజు 3 మోడల్స్ ఉన్నాయి, పోలో, పోనీ, డర్బీ. And very shortly bikes వస్తున్నాయి. ఆటోస్ కూడా, ఆటోస్ మోస్ట్లీ ఇన్ మంత్ ఇట్ విల్ బి రిలీజ్డ్. అండ్ అది కాకుండా ఇంకో కొత్త మోడల్ వస్తుంది, దన్ను అని చెప్పేసి. ఈ దన్ను అన్నది మన స్ట్రీట్ వెండర్స్ ఉంటారు చూసారా, వాళ్ళ సైకిల్ కి బాస్కెట్స్ కట్టుకొని కూరగాయలు అనుకోండి, ఫ్రూట్స్ అనుకోండి, పూలు అనుకోండి, తిరుగుతుంది. అలా పనికొచ్చే వెహికల్. అండ్ దట్ విల్ క్యారీ ఈజీలీ 500 to 600 kilograms with that. And at all the sides you can put some or other luggage and comfortably వెళ్ళిపోవచ్చు. బైక్ అంత కంఫర్టబుల్, అండ్ దట్ ఈస్ మైలేజ్ ఇస్ ఆల్సో వెరీ హై ఫర్ వెరీ షార్ట్ వస్తుంది. ఇంకొక చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయాను మీకు. ఈరోజు భారతదేశంలో ఉన్న 99.9% ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ ఫ్రమ్ చైనా. దిస్ ఈస్ ద ఓన్లీ వన్ వెహికల్ విచ్ ఈస్ ఎ జర్మన్ కంపెనీ. జర్మనీ నుంచి వచ్చిన టెక్నాలజీని తీసుకొని వీళ్ళు ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ సమ్ పార్ట్స్ అక్కడ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి తీసుకొచ్చుకుంటుంటారు, కానీ మేజర్ పార్ట్ మాత్రం వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద ఫస్ట్ మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ కంపెనీ విత్ జర్మన్ టెక్నాలజీ అండ్ వెరీ రగ్గడ్ మోడల్స్. చూడడానికి చాలా డీసెంట్గా, డెలికేట్గా కనిపిస్తాయి, కానీ యూసేజ్లో దే ఆర్ వెరీ వెరీ రగ్గడ్ మోడల్స్. నేను మీ తరఫున, మీ టీవీ తరఫున అందరు ప్రజలకి చెప్పేది ఏంటంటే, ఇంత మంచి వెహికల్స్ అంత ఈజీగా దొరకవు. టేక్ ఇట్, ఎంజాయ్ ఇట్ అండ్ లీవ్ యువర్ లైఫ్ కంఫర్టబుల్లీ. థ్యాంక్ యూ.